జూన్ 2026 తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటిస్తానని చెప్పడం ద్వారా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతున్నారనే సంకేతాలు పంపించినట్టయింది. జగన్ నీడగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు ఒక కొత్త దారిని ఎత్తుకునే పనిలో పడ్డారు. విజయసాయిరెడ్డి వంటి అత్యంత సన్నిహితుడే ఇక ఆశలు లేవని చెప్పాక సామాన్య కార్యకర్తలు ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు పెట్టుకోవడం అంటే అది కేవలం కర్మ మాత్రమే. ఒక నాయకుడు విజయం పట్ల తన సన్నిహితుడిగా నమ్మకం లేనప్పుడు ప్రజల్లో నమ్మకం కలిగించడం అసాధ్యం. జగన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ చివరకు ఆయనకు నమ్మకమైన మిత్రుడినే కాదు, పార్టీకి వెన్నుముకగా ఉన్న నమ్మకమైన మిత్రుడిని కూడా దూరం చేసింది. విజయసాయిరెడ్డి గారి ఈ రియలైజేషన్ పార్టీ అంతరార్థానికి ఆరంభమని రాజకీయ పండితులు భావిస్తున్నారు. రాజారెడ్డి కాలం నుండి మొదలైన ఈ బంధం ఇలా ముగియడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. నాడు రాజారెడ్డికి, తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళ దోపిడీని, వాళ్ళ అరాచకాలని, వాళ్ళ భాగోతాలని గుట్టు రట్టు కాకుండా పైరవేలు చేసి ఢిల్లీలో ఎన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు చేశారో అందరికీ తెలిసిన విషయమే.